కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల కంటే కాంట్రాక్టర్లకే ఎక్కువగా లాభపడ్డారని కాగ్ నివేదిక బయటపడింది. ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తప్పుడు లెక్కలు చూపించిందని కాగ్ రిపోర్ట్ ఆరోపించింది. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా గులాబీ పార్టీ సర్కార్ బయటకు వెల్లడించలేదని కాగ్ తెలిపింది. అంతేకాదు అనేక ఒప్పందాలకు సంబంధించిన వివరాలను కూడా ఎక్కడా బయట పెట్టలేదని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. రైతుల కోసం తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చిందని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఎద్దేవా చేసింది. వాస్తవానికి రైతుల కంటే కాంట్రాక్టర్లకే కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడిందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంతేకాదు ప్రాజెక్టుకు సంబంధించిన అనేక వాస్తవాలను గులాబీ పార్టీ సర్కార్ దాచిపెట్టిందని రిపోర్టు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టును అనేక కోణాల్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విశ్లేషించింది. తెలంగాణ శాసనసభకు సమర్పించిన నివేదికలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ తీరు, ప్రాజెక్ట్ డిజైన్, ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు చోటు చేసుకున్న సమస్త లోపాలను కాగ్ తన నివేదికలో బట్టబయలు చేసింది. అప్పట్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగితే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని కాగ్ రిపోర్టు వెల్లడించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ కాదని నివేదిక పేర్కొంది. ప్రాజెక్టు 100% పూర్తయి ఆశించిన ఫలాలు అందాలంటే అనేక సంవత్సరాలు పడుతుందని కాగ్ నివేదిక వ్యాఖ్యానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం బయటి ప్రపంచానికి అనేక గొప్పలు చెప్పుకుందని కాగ్ నివేదిక పేర్కొంది. అంతేకాదు ప్రాజెక్టుకు సంబంధించి తప్పుడు గణాంకాలు కూడా చూపించిందని కాగ్ తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. ప్రాజెక్టు ఖర్చు, దాని నుంచి వచ్చే ప్రయోజనం విషయంలో కూడా తప్పుడు లెక్కలు చూపించిందని రిపోర్ట్ పేర్కొంది. ప్రతి రూపాయి ఖర్చుకు రూపాయిన్నర ప్రయోజనం ఉంటుందని డీపీఆర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని కాగ్ ప్రస్తావించింది. అయితే భవిష్యత్తులో రూపాయి ఖర్చుకు 52 పైసల ప్రయోజనమే దక్కుతుందని కాగ్ రిపోర్టు వెల్లడించింది. ఒక్కో టీఎంసీకి దాదాపు 17,668 ఎకరాల మేర సాగవుతుందని డీపీఆర్లో గత ప్రభుత్వం పేర్కొందని నివేదిక తెలియజేసింది. అయితే వాస్తవానికి ఒక టీఎంసీ నీటితో కేవలం 10,000 ఎకరాలకే ప్రయోజనం లభిస్తుందని కాగ్ రిపోర్టు పేర్కొంది. పాత ప్రాణహిత, చేవళ్ల డిజైన్ ద్వారా రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకుంటే కాళేశ్వరం రీడిజైనింగ్ వల్ల ఆ జిల్లాలో సాగు ప్రయోజనం 50,000 ఎకరాల కంటే తక్కువ భూమికి పరిమితమైందని కాగ్ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక కీలక విషయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం దాచిపెట్టిందని రిపోర్టు వెల్లడించింది. మొత్తం 21 ప్యాకేజీలకు సంబంధించిన అగ్రిమెంట్లలో కేవలం 4 ప్రాజెక్టుల వివరాలను మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చిందని కాగ్ నివేదిక పేర్కొంది. మిగిలిన అగ్రిమెంట్ల వివరాలను రకరకాల కారణాలు చూపించి పాత ప్రభుత్వం అందజేయలేదని పేర్కొంది. అంతేకాదు వివరాలు అందజేసిన 4 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ముఖ్యమైన విషయాలను తారుమారు చేసిందని వెల్లడించింది. మోటార్ల కొనుగోలుకు సంబంధించి ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచారని కాగ్ నివేదిక దుయ్యబట్టింది. టోటల్గా 5,525 కోట్ల మేర ఎక్కువ పేమెంట్ చేశారని కాగ్ స్పష్టం చేసింది. ఈ బ్యారేజ్ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1,800 కోట్లకు పిలువబడింది. గత ప్రభుత్వం చేసిన అవినీతి, కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా టెండర్ కాల్ ఫార్ చేసింది 1,800 crores. ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1,800 crores. అగ్రిమెంట్ అయింది 1,800 కోట్లకి. పెంచుతూ 1,000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వర్కు అదే ఏజెన్సీకి 4,500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయినని చెప్పుకుంటే మనం చేస్తున్నాం.
మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూరిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ పేర్కొంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్యాకేజీల్లోనూ ఇది జరిగిందని వివరించింది. మొత్తంగా దీని విలువ చాలా ఎక్కువగా ఉంటుందని రిపోర్టు వెల్లడించింది. ఇక ఆయకట్టు విషయంలోనూ ప్రభుత్వం చెప్పిన లెక్కలు, ఆయా సర్కిళ్ల ఇంజనీర్లు చెప్పిన లెక్కల మధ్య ఎక్కడా పొంతన లేదని దుయ్యబట్టింది రిపోర్ట్. కాగా కాళేశ్వరం ఎత్తిపోతల విద్యుత్ వినియోగం తక్కువేనని పేర్కొంటూ ఒక్కో యూనిట్ ధరను సగానికి పైగా తగ్గించి గత ప్రభుత్వం డీపీఆర్లో చూపించిందని కాగ్ నివేదికలో పేర్కొంది. అయితే ప్రాజెక్టు అనుమతికి సమర్పించే కాగ్ నివేదికలో వాస్తవ ఖర్చు, ఏడాది పాటు నిర్వహణకయ్యే ఖర్చును తక్కువగా చూపించి ఎక్కువ ప్రయోజనాలొస్తాయని గత ప్రభుత్వం అందరినీ నమ్మించిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక పేర్కొంది.